చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలీయుల చరిత్రను మనం ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా 12వ రాజు అయినటువంటి యెహోయాషు నుండి ఈరోజు మనం ధ్యానం చేద్దాము. కొన్ని సంగతుల ద్వారా ఆత్మ సంబంధంగా బలపడడానికి దోహదపడతాయని తలంచుతున్నాను. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే ఇశ్రాయేలీయుల 12వ రాజైన యెహోయాషు మనం ఆలోచన చేసినప్పుడు 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ అధ్యాయము 16వ వచనం వరకు యెహోయాషు గురించి ఉన్నటువంటి సమాచారం బైబిల్ గ్రంథంలో. అలానే 2వ దినవృత్తాంత గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదివితే అక్కడ కూడా యెహోయాషు గురించినటువంటి విషయాలు మనకి అర్థమవుతుంటాయి. అంటే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ అధ్యాయం 16వ వచనం వరకు, అలానే 2వ దినవృత్తాంత గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం, ఈ రెండు చోట్ల యెహోయాషు గురించి ఉన్నటువంటి సమాచారం. వీళ్ళ నాన్నగారి పేరు యెహోయాహాజు అనేటటువంటి విషయాలు మనం ఈ గ్రంథాన్ని లేదా ఈ చోట చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. అయితే ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే మొదటి విషయం వ్యక్తిగత సమాచారం. మొదటి విషయం ఏంటంటే వ్యక్తిగత సమాచారం. వ్యక్తిగతమైనటువంటి సమాచారం 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు ఇతను పితరుడు నింషి అనేటటువంటి విషయం మనకు అర్థమైంది. అక్కడ 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో తెలియపరచడం జరిగింది. ఏమని తెలియపరిచారు అంటే నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహు అనేటటువంటి మాట మనకు అర్థమైంది. అంటే యేహును తండ్రి యెహోషాపాతు, ఆయన తండ్రి నింషి. ఆయన సంతానం నుండి వచ్చినటువంటి వాడే యెహోయాషు. అయితే ఇతని పితరుడు ఎవరు అంటే నింషి అని చెప్పగలం. వీళ్ళ తాతగారి పేరు యేహు, ముత్తాత మాత్రం యెహోషాపాతు ముత్తాత, తాత యేహు, తండ్రి యెహోయాహాజు. ఎలా చెప్పగలం అంటే 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మనం చెప్పగలం. 10వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం, యోధారాజు అయిన యేవాషు ఏలుబడిలో 37వ సంవత్సరం అందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు అనేటటువంటి మాట, అంటే యెహోయాహాజు యొక్క కుమారుడు యెహోయాషు అనేటటువంటి విషయం మనకు అర్థమైపోయింది. అంటే వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యెహోయాషు గురించినటువంటి పూర్తి సమాచారం అక్కడ రాయడం జరిగింది. వాళ్ళ నాన్నగారి పేరు యెహోయాహాజు, తాతగారి పేరు యేహు, అలానే పితరుడైనటువంటి నింషి వంశంలో ఉన్నటువంటి వాడు మనకి బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు మనకి అర్థమవుతుంది. రెండోది ఏంటంటే పరిపాలనా కాలాన్ని మనం ఆలోచన చేసినప్పుడు రెండో విషయం ఏంటంటే
పరిపాలనా కాలం. ఈయన ఎంతకాలం పరిపాలన చేశాడు? పరిపాలనా కాలము. ఎంతకాలం పరిపాలన చేసాడు అనేది మనం ఆలోచన చేసినప్పుడు, రెండో రాజుల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు ఒకసారి చదివినప్పుడు, ఆ చివరిలో యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 16 సంవత్సరములు ఏలెను. 16 అంటే 16 సంవత్సరాలు పరిపాలన చేసిండు. వీళ్ళ ముఖ్య పట్టణం షోమ్రోను. అయితే క్రీస్తుకు పూర్వం, ఇప్పుడు చరిత్ర ప్రకారం మనం ఆలోచన చేసినప్పుడు, క్రీస్తుకు పూర్వం 798 నుండి 782 ఈ మధ్య కాలంలో ఈయన పరిపాలన చేసినట్లుగా చరిత్రలో కూడా రాయడం జరిగింది. అంటే 798 నుండి 782 వరకు, అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి కాలం ఎంత అంటే 16 సంవత్సరాలు ఈయన ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి రాజు. వీళ్ళ ముఖ్య పట్టణము షోమ్రోను అనేది మనకి అర్థమైపోయింది. ఈ తర్వాత యెహోయాషు రాజు అవటానికి గల కారణాలు. రాజు అవటం, యెహోయాషు రాజు అవడం. ఎలా రాజు అయ్యిండు అనేది మనం ఆలోచన చేద్దాం. రాజు అవడం ఎలా రాజు అయ్యిండు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఒకటి దేవుని వాగ్దానాన్ని బట్టి. ఎక్కడ ఇచ్చిండు దేవుడి వాగ్దానము అంటే, యోబుకి దేవుడు వాగ్దానం చేసిండు. ఏమని వాగ్దానం చేసిందంటే, 4 తరాల వరకు నీ సంతానాన్ని సింహాసనం మీద అధిష్ఠించేటటువంటి భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తానని చెప్పడం జరిగింది. మీరు రెండో రాజుల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనాన్ని చదివినప్పుడు ఆ మాటలు అక్కడ కనిపిస్తాయి. కావున యెహోవా యేహూతో ఇలాగూ సెలవిచ్చింది. అంటే దేవుడు యేహూతో ఇలా చెబుతాడు. ఏమని చెబుతాడు అంటే, నువ్వు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబకులకు చేసిన నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారుడు 4వ తరం వరకు ఇశ్రాయేల్ రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు అని చెప్పేశాడు. అంటే 4వ తరం వరకు. ఒకటి యేహూ, రెండోది యెహోయాహాజు, ఇప్పుడు తర్వాత యెహోయాషు, తర్వాత యెరోబాము వస్తాడు, తర్వాత జకరియా వస్తాడు. ఆ జకరియాతో ఎండ్ అయిపోయింది వీళ్ళ వంశం. నింషికి సంబంధించినటువంటి వాళ్ళ చరిత్ర జకరియాతో ఎండ్ అయిపోయింది. ఎందుకు ఎండ్ అయిపోయింది అంటే, ఈ 10వ అధ్యాయము 30వ వచనంలోని దేవుడు యేహూకి ఒక వాగ్దానం చేసింది. అయ్యా, నీ నుండి 4 తరాలు. ఒకటి యేహూ, అంటే యేహూ పక్కన పెడితే వాళ్ళ కుమారుడైనటువంటి యెహోయాహాజు, తర్వాత యెహోయాషు, తర్వాత యెరోబాము, తర్వాత జకరియా. ఈ 4 నింషికి సంబంధించినటువంటి వంశపు వారు. వీళ్ళు 4 సింహాసనాన్ని అధిష్ఠించడానికి దేవుడు వాగ్దానం చేసింది. కాబట్టి యేహూ తర్వాత యెహోయాహాజు పరిపాలన చేసిండు. యెహోయాహాజు తర్వాత ఇప్పుడు యెహోయాషు పరిపాలన చేయడానికి అవకాశం వచ్చింది. అందుకని ఇతను రాజు కావటం మనం చూడగలం. ఇక రెండో విషయం ఏంటంటే, యెహోయాహాజుకి కుమారుడు కాబట్టి 13వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 10వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, అక్కడ యెహోయాహాజు కుమారుడైనటువంటి యెహోయాషు అనేటటువంటి మాట మీకు కనిపించింది. కాబట్టి ఈ విషయాల ద్వారా ఆయన రాజు అవ్వటం మనం చూడగలం. ఇక ఇప్పుడు 4వ విషయం ఏంటంటే, యెహోయాషు యొక్క ప్రవర్తన లేదా రాజు యొక్క ప్రవర్తన. ప్రవర్తన ఎలా ఉంది? రాజు ప్రవర్తన
లోకంలో ఒక సామెత ఉండేది. ఏంటి ఆ సామెత అంటే యథా రాజా తదా ప్రజ అనేటటువంటి ఒక సామెత ఉంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు, సేవకులు ఎలా ఉంటే విశ్వాసులు అలా ఉంటారు, తండ్రి ఎలా ఉంటే కుటుంబం అలా ఉండేది. ఇందులో ఏది తీసేయడానికి లేదు. రాజు ఎలా ఉంటే ఆ రాజ్యంలో ప్రజలు అలా ఉంటారు, సేవకుడు ఎలా ఉంటే ఆ సంఘంలో సభ్యులు అలా ఉంటారు, ఇంట్లో తండ్రి ఎలా ఉంటే ఆ కుటుంబం అలా ఉండిద్ది. ఇప్పుడు రాజు యొక్క ప్రవర్తన బట్టే ఆ రాజ్యాన్ని మనం లెక్కించవచ్చు. ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తిని బట్టే ఆ కుటుంబం ఎలాంటిదో చెప్పవచ్చు. సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎలాంటి వాళ్ళు అంటే ఒక్కరిని బట్టి అయినా ఆ సంఘం ఎలాంటిదో చెప్పవచ్చు. కాబట్టి ప్రజలని బట్టి రాజుని, సంఘస్థుని బట్టి సువార్థికుల్ని, కుటుంబాన్ని బట్టి యజమాని లెక్కించడం ఈజీ అని నేను అంటా, కష్టం అని కొంతమంది అంటారు. మీరు కూడా అంటారు కష్టమని? ఈజీ అని. ఈజీ అని వాళ్ళని చూసి లెక్కేయచ్చు. మనం కొంతమంది ముఖం చూసి మనం ఎలాంటి వాళ్ళో చెబుతారు. వాళ్ళకి ఏమైనా అద్భుతాలు ఉన్నాయా, లేదా ఏమన్నా సూచక్రియలు మంత్రాలు ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. వాళ్ళు సైకాలజీ కొంచెం చదువుతారు. మనిషి యొక్క మనస్తత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఈజీగా చెప్పేయచ్చు. ఉన్నటువంటి వ్యక్తులు ఎలా వింటున్నారు, ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు, కొంతమందికి వెంటనే స్ట్రైక్ అయిపోయింది, అర్థమైపోయింది. ఎందుకు అంటే మానవ మనస్తత్వ విషయాలు వాళ్ళకి తెలుసు కాబట్టి. అప్పుడప్పుడు సేవకులకు కూడా కొంతవరకు అర్థమైంది. అంటే నేనంటే ఏదో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కాబట్టి నాకు అంత అర్థం కాదు. కానీ సీనియర్ సువార్థికులు అయితే ఏమైందంటే వాళ్ళు చెప్పేటప్పుడు బయట ఆడియన్స్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనసుని బట్టి ఎలా చెప్పాలో, ఎలా ముగించాలో, వాళ్ళు వింటున్నారా వినట్లేదా, అసలు వాళ్ళకి చెప్పాలా వద్దా అనేటటువంటి విషయాలు వాళ్ళకి అర్థమవుతారు. కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని బట్టి మనం ఆ సేవకులను చూసినప్పుడు వాళ్ళు మన మనసుని వాళ్ళు చదువుతుంటారు. అంటే మన హృదయంలో ఏమనుకుంటామో వాళ్ళకి అర్థమైపోయింది. అలా అర్థమైపోయి మనం ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, అసలు వాళ్ళు వింటున్నారా, నిద్రపోతున్నారా, వినట్లేదా, చెబితే బాగుండిద్దా, చెప్పకపోతే బాగుండిద్దా అనేది వాళ్ళు అర్థమైంది. ఎందుకంటే మానవ మనసుల్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు, అధ్యయనం చేశారు. కాబట్టి నేనేం చెబుతానంటే రాజు ఎలా ఉంటే వాళ్ళ ప్రజలు కూడా అలానే ఉండేవారు. ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు ఈయనకి రెండు ప్రవర్తనల్ని మనం చూడగలం. రెండు ప్రవర్తనలు. ఒకటి రెండో రాజుల గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనాన్ని అధ్యయనం చేద్దాం. 11వ వచనం. ఇతడును అంటే యెహోయాషును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఒకటి ఏం చేసిందంటే ఈయన ప్రవర్తన ఇశ్రాయేలీయులని పాపము చేయుటకు కారకుడైనటువంటి ఒక వ్యక్తి ఉంది. ఎవరు అంటే ఆయన యెరోబాము. వాళ్ళ నాన్నగారి పేరు నెబాతు. అందుకే నెబాతు కుమారుడైన యెరోబాము. తర్వాత అసలు వచ్చే ఆదివారం మనం నేర్చుకుంటాం. యెరోబాము ఎవరి కుమారుడు అంటే యెహోయాషు కుమారుడైన యెరోబాము. ఇద్దరు యెరోబాములు అంటారు ఇశ్రాయేల్ రాజ్యం. ఒక ఆయన ఫస్ట్ ఐకాన్, రెండో ఆయన యెహోయాషు యొక్క కుమారుడు. పాపానికి పితరుడు ఎవరు అంటే నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము. ఆయన చేసినటువంటి పాపమే వాళ్ళ వంశంలో ఉన్నటువంటి లేదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి రాజు అనుసరిస్తూనే వచ్చేసారు. అంటే అతను చేసినటువంటి పాపములను విడిచిపెట్టలేదు. తర్వాత వాటిని అనుసరించే చేసిందంటే యెహోవా దృష్టికి పాపం చేసిండు, లేదా యెహోవా దృష్టికి చెడుతనాన్ని జరిగించినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. ఇక రెండో విషయం ఏంటంటే ఈయన 14వ వచనాన్ని చదువుతాం. అక్కడే
14వ వచనం. ఒకటే పాపం చేసిండు, రెండోది ఏంటంటే 14వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనంలో అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చాను. ఎప్పుడు ఏడుపు వచ్చిందండి? జనరల్గా ఒక వ్యక్తి మీద మనకి ఏడుపు రావాలంటే ఎలా వచ్చింది అంటే, ఎంత ప్రేమిస్తే వాళ్ళంత ఎంత దగ్గరైతే అంత ఏడుపు వచ్చేస్తుంది. అంటే వాళ్ళని విడిచిపెట్టినప్పుడు లేదా వాళ్ళు మన నుండి వెళ్ళిపోయినప్పుడు ఎంత ఏడుపు వచ్చింది అంటే, వాళ్ళంటే ఎంత ఇష్టం అయితే అంత ఏడుస్తారు, అంత బాధ ఉండదు. ఇప్పుడు ఎలీషా మరణకరమైనటువంటి రోగం వచ్చింది. రోగము చనిపోవడానికి దగ్గరలో ఉంది. ఎలీషా ప్రవక్త అయినటువంటి ఎలీషా అతని దగ్గరకు వచ్చిండు. ఎవరు వచ్చింది అంటే యెహోయాషు రాజు గారు వచ్చిండు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాషు ఎవరి దగ్గరకు వచ్చిండు? బయలు ప్రవక్తల దగ్గరికి వెళ్ళలేదు, అష్టారోతు దేవతల దగ్గరికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరకు వచ్చిండు అంటే ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చిండు. అంటే దేవుని సేవకుని దగ్గరకు వచ్చిండు. ఆయన దగ్గరకు వచ్చి ఏం చేసిందంటే కన్నీరు విడుచుచు అనేటటువంటి మాట రాసేయారు బైబిల్లో. కన్నీరు విడుచు, ఏడ్చుకుంటూ మాట్లాడుతుండు. ఏమని మాట్లాడుతుందంటే, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చింది. అంటే అంత బలము ఇశ్రాయేలునికి, అంత ముఖ్యమైనటువంటి వాడు. రౌతులు రథాలు ఎలాంటివో అంతటి వాడు నువ్వు వెళ్తే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని బాధపడింది. అటు పాపమే, ఇటు భక్తి. అయితే పాపాన్ని మనం పక్కన పెడితే భక్తి విషయంలో అంతగా ఏడ్చాడు. అయితే ఏడవటానికి ఒకటి భక్తి కారణమై ఉండొచ్చు, 2 తన రాజ్యం మీద ఇష్టమై ఉండొచ్చు, 3 ఇతను చేసినటువంటి సహాయాన్ని మేలుని మర్చిపోవాలి. ఏంటి మేలు అంటే, వాళ్ళ తండ్రి కాలంలో సిరియా రాజు హజాయేలు యుద్ధానికి ప్లాన్ చేసేటప్పుడు ఇంకో ఇక్కడ నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే సిరియా సైన్యం వచ్చి నిన్ను ముట్టడేసిద్ది, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే సిరియా సైన్యం వచ్చిద్ది నిన్ను ముట్టడేసిద్ది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఎలీషా. మనం గత క్లాసులో నేర్చుకున్నాం కదా. అలాంటి వ్యక్తి ఇప్పుడు చనిపోతే మరలా ఇలాంటి వర్తమానాన్ని చెప్పేది ఎవరు? ఎవరు ఉండరని ఎంతగా బాధపడిందంటే ఏడ్చి బాధపడింది. ఒకడు భక్తి అయి ఉండొచ్చు, 2 తను చెప్పినటువంటి మాటల్ని బట్టి, 3 తన రాజ్యం మీద ఇష్టాన్ని బట్టి అంతగా ఆయన బాధపడింది. అంటే ఆయన ప్రవర్తన ఎలాంటిది అంటే సగం పాపం వైపు, సగం భక్తి వైపు. ఇప్పుడు మన జీవితాలు లేదా ఆ సైన్యంలో ఉన్నటువంటి లేదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎలా ఉంటారు అంటే ఆరాధనే, పాపం. అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు రాజు ఏం చేసిందంటే సగం యెరొబాము పాపాన్ని విడిచిపెట్టలేదు, సగం ఏం చేసిందంటే భక్తినే కనపరిచింది. ఇప్పుడు తన సైన్యంలో ఉన్నటువంటి, రాజ్యంలో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులందరూ పరిస్థితి కూడా అలాంటిది. ఏంటి అంటే యెరొబాము కట్టించినటువంటి తిరణాలే, ఇటు ఆరాధన. ఈ విధంగా ఆయన భక్తి ఉంది, తన ప్రజల భక్తి కూడా అలానే ఉంది. అప్పుడప్పుడు మనం కూడా అలానే చేస్తున్నాం. ఆరాధనే, ఇక మిగిలినటువంటి తిరణాల ఇక అది. అంటే దేనికి ఇవ్వాల్సినటువంటి కేటగిరీ దానికి ఇచ్చేశారు వీళ్ళు. అలా చేయటం ద్వారా తన జనులు తాను సుభిక్షేతంగా పాపాన్ని తర్వాత భక్తిని ఎన్ని సంవత్సరాలు కొనసాగించారంటే ఆయన 16 సంవత్సరాలు పరిపాలన చేసినట్టుగా మనం చూడగలం.
ఈ 16 సంవత్సరాలు రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలానే ఉన్నారు అనేది మర్చిపోకూడదు. ఈ తర్వాత 5వ విషయం ఏంటంటే ఆ ప్రవక్తను ఈ 16 సంవత్సరాల్లోనే ఏం జరిగింది అంటే యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. 5వ విషయం ఏంటంటే యుద్ధాలు, యెహోయాషు యొక్క యుద్ధాలు. యెహోయాషు యొక్క యుద్ధాలు. ఆయన యుద్ధాలు. అందులో ఒక విషయం ఏంటంటే సిరియా రాజుతో యుద్ధం. సిరియా రాజుతో యుద్ధం. అయితే నేను ఇప్పుడు చెప్పేటటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంటే యెహోయాషు యొక్క యుద్ధాలు అని పెట్టాం కదా టైటిల్. అందులోని మొదటి విషయం ఏంటంటే సిరియా రాజుతోని యుద్ధం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎలీషా ప్రవక్త యొక్క ప్రవచనం ఉంది. సిరియా మీదే యుద్ధం. కాకపోతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలీషా యొక్క ప్రవచనాలు ఉంటాయి. ప్రవచనాలు అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలని ఆయన చెప్పటం. ఏంటి ప్రవచనాలు అంటే మీరు 13వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు మనం ఆలోచన చేసినప్పుడు ఎలీషా ప్రవక్త యెహోయాషుకి ఒక ప్రవచనం చెప్పింది. ప్రవచనం అంటే ఎలీషా మరణకరమైన రోగంలో ఉండు, చనిపోయేటటువంటి స్థితికి వచ్చిండు. ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్ళు విడిచిచ్చు ఆయనతో మాట్లాడిండు. ఆ సందర్భంలో ఏం జరిగింది అంటే 15వ వచనం. అందుకు ఎలీషా నువ్వు వింటిని బాణములను తీసుకొనమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొని. అంటే ఎలీషా యెహోయాషుకి చెప్పినటువంటి మాట ఏంటంటే నీవు వింటిని బాణముల్ని పట్టుకోమని. వింటి అంటే చేతితో పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకునేటటువంటి ఒక యుద్ధ పరికరం వింటి. ఇప్పుడు రైట్ హ్యాండ్తో పట్టుకునేటటువంటి బాణములు అంటే ఇది అంటే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నటువంటి ఆ పిడేల్కి లేదా ఆ పిడికి తాడు గట్టి ఉండిద్ది. ఆ తాడుని గట్టిగా ఈ బాణంతో లాగి వదిలినప్పుడు మనం ఎక్కడైతే గురి చూసినామో ఆ గురి చూసిన దగ్గర తగిలి డ్యామేజ్ని కలిగించేటటువంటి ఒక యుద్ధ పరికరం. దాన్ని ఒకటి వింటి, ఇంకోటి బాణములు. ఈ రెండింటి అంటే మన భాషలో చెప్పాలంటే బాణాలు. ఇప్పుడు వింటిని పట్టుకో, బాణాలను పట్టుకో అని చెప్పినప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో వింటిని పట్టుకోండు, రైట్ హ్యాండ్తో బాణాలను పట్టుకోండు. పట్టుకున్న తర్వాత ఏం జరిగిందంటే నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి అంటే ఆయన అది పట్టుకోండు, వింటిని పట్టుకోండు, బాణం పుల్లని పట్టుకోండు, రెడీగొండు. అయితే ఇతని చేతుల్ని రాజు యొక్క చేతుల్ని ఇశ్రాయేలీల యొక్క రాజు చేతులు ఏదైతే ఉన్నాయో ఆ చేతుల్ని ఎలీషా తన చేతులతో రాజు చేతుల్ని అలా పట్టుకోండి రాజు చేతులను పట్టుకోండి ఎలీషా పట్టుకొని ఇప్పుడు 17వ వచనం. తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాడు. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణం వేసింది. అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియన్లు నాశనం అయినట్లు నువ్వు అపేకులు వారిని హతము చేయదు అని చెప్పి. అంటే ఆ కిటికీ తీయమన్నారు, కిటికీ ఓపెన్ చేశారు, బాణం వేయమన్నారు, బాణం వేశారు. వేసిన తర్వాత ఎలీషా చెప్పేటటువంటి మాట ఏంటంటే ఇది యెహోవా యొక్క బాణం, ఇశ్రాయేలీయులని రక్షించేటటువంటి బాణము, సిరియన్లను చంపేటటువంటి బాణం అని గుర్తు చెప్పేశారు. చెప్పిన తర్వాత ఇప్పుడు 18వ వచనంలో బాణం పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమనినప్పుడు అతను ముమ్మారు కొట్టి మారాడు. అయ్యా బాణం తీసుకొని ఆ బాణం పొల్లలు భూమికి కొట్టు అన్నప్పుడు అతను ఒక బాణం వేసిండు, రెండో బాణం వేసిండు, మూడో బాణం వేసిండు, ఇక ఆపేసిండు.
ఆపేసింది. ఇప్పుడు 19 వచ్చి అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నువ్వు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల సిరియన్లు నాశనమగు వరకు నువ్వు వారిని హతము చేయదు, అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియల్ని ఓడించదవు అని చెప్పేసి. అంటే 3 సార్లే కొట్టింది కాబట్టి 3 సార్లు మాత్రమే గెలుస్తూ, అదే 5 సార్లు కానీ 6 సార్లు కానీ ఆ భూమి మీదకి బాణాలు వేసినట్లయితే సిరియన్లు అందరూ చనిపోయేవాడు అని చెప్పేసింది. అంటే 3 సార్లు యుద్ధంలో గెలుస్తూ అని ఒక ప్రవచనం చెప్పండి. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చేసి చూపించండి, ఒక ఎక్స్పెరిమెంట్. ఎప్పుడైతే చేసిండో 3 సార్లు మాత్రమే గెలవడానికి అవకాశం. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే సిరియా రాజుతో యుద్ధం. ఇప్పుడు 24వ వచనం నుండి మనం చదివినప్పుడు 13వ అధ్యాయం 24వ వచనం నుండి సిరియా రాజుతో యుద్ధం మనం ఆలోచన చేద్దాం. 24, 25 వచనాలు. సిరియా రాజు అయిన హజాయేలు మరణం కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాడు. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను. ఇప్పుడు సిరియా రాజు అయినటువంటి హజాయేలు చనిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి బెన్హదదు ఈ బెన్హదదు రాజు అయిండు. ఆ రాజు అయినప్పుడు ఎప్పుడైతే హజాయేలు దినములలో యెహోయాహాజు చేతిలో ఓడిపోయి, అంటే యెహోయాహాజును ఓడించి తన రాజ్యాన్ని మొత్తాన్ని లాక్కున్నటువంటి బెన్హదదు, అదే హజాయేలు యొక్క కుమారుడు బెన్హదదు చేతిలో ఉన్నప్పుడు ఇప్పుడు యెహోయాషు ఏం చేసిందంటే అతని మీద యుద్ధం చేసి వాళ్ళ తండ్రి పోగొట్టుకున్నటువంటి పట్టణాలన్నిటినీ మరలా ఏం చేసిందంటే సాధించింది. ఎన్నిసార్లు సాధించిందంటే కేవలం 3 సార్లు మాత్రమే సాధించింది. ఎందుకు 3 సార్లు మాత్రమే సాధించడం అంటే ఆల్రెడీ ఎలీషా ప్రవక్త చెప్పిండు. ఏమని చెప్పిండంటే నువ్వు 5 సార్లు కానీ 6 సార్లు కానీ బాణాన్ని భూమిలోకి దించినట్లయితే వేసినట్లయితే సిరియన్లు అందరూ చనిపోయేవాళ్ళు. కానీ నువ్వు 3 సార్లు మాత్రమే వేసినావు కాబట్టి 3 సార్లు మాత్రమే సిరియన్ల చేతిలో నుండి విజయాన్ని సాధిస్తావు అని చెప్పేశారు. ఎప్పుడైతే ఆ విషయాన్ని జ్ఞాపకం వచ్చిందో ఇక్కడ కూడా హజాయేలు కుమారుడైనటువంటి బెన్హదదు చేతిలో ఉన్నటువంటి, అంటే యెహోయాహాజు చేతిలో నుండి వెళ్ళిపోయినటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ మరలా బెన్హదదు చేతిలో నుండి యెహోయాషు తీసుకొని మరలా తన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం జరిగింది. అంటే యుద్ధం అలా జరిగింది. అంటే యుద్ధంలో గెలిచిందా లేదంటే కొంతవరకు గెలిచిండు అనేది మనం ఆలోచించాలి. ఇక ఇందులో మూడో విషయం ఏంటంటే యోధారాజు అయినటువంటి అమజ్యాతో యుద్ధం. మనం ఆలోచన చేసినప్పుడు 2వ దినవృత్తాంత గ్రంథము 25వ అధ్యాయము దగ్గరికి మీరు రాగలిగితే ఈ 25వ అధ్యాయంలో 17వ వచనం నుండి మనం కొన్ని విషయాల్ని ఆలోచన చేద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేద్దాం. ఒకవైపు యోధా రాజ్యము, రెండో వైపు ఇశ్రాయేల్ రాజ్యము, వీరిద్దరి మధ్య యుద్ధం ఎలా జరుగుతుందో మనం ఆలోచన చేద్దాం. అప్పుడు యోధా రాజైన అమజ్యా ఆలోచన చేసుకొని రమ్ము మనము ఒకరము చూచుకొందమని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజైన యెహోయాషు వద్దకు వర్తమానం పంపారు. ఇప్పుడు వర్తమానం పంపింది ఎవరు అంటే
యోధారాజు, ఆయన పేరు అమజ్య. అమజ్య ఏం చేసిందంటే ఒక వర్తమానాన్ని పంపించింది. అమజ్య తండ్రి పేరు ఏంటంటే, అమజ్య తండ్రి పేరు ఏవాషు. ఏవాషు అంటే యోధారాజ్యంలో వాళ్ళ ఏవాషు. వాళ్ళ తండ్రి పేరు ఏంటంటే అహజ్య. అతన్ని యహో యాహాజు అని కూడా అంటారు. అయితే ఇతని పేరు ఇస్రాయేల్ రాజ్యంలో కూడా ఉంది కాబట్టి ఇతనికి రెండు పేర్లు, ఒకటి యహో యాహాజు, ఇంకోటి అహజ్య. ఇప్పుడు మనం చెప్పుకునేది అమజ్య గురించి. అమజ్య తండ్రి పేరు ఏవాషు, వాళ్ళ తండ్రి పేరు అహజ్య. అహజ్య, అమజ్య వేరు, అహజ్య వేరు. అహజ్యాని యెహో యాహాజు అని కూడా అంటారు. సరే, మనం అతను అమజ్య రాజు అయ్యాడు. ఆయన ఏం చేసిందంటే ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహోయాషు దగ్గరికి ఒక వర్తమానాన్ని పంపించింది. ఎందుకు వర్తమానం పంపించిండు అంటే, మనం ఏం చరిత్ర చదివినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, అమజ్య ఏదోమీయులను ఓడించి 14 వచ్చింది చదువుతాం ఒకసారి. 25వ అధ్యాయం 14 వచ్చింది. అమజ్య ఏదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అతడు షేయీరు వారి దేవతలను తీసుకొని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేశాను. ఇది ఆయన చేసినటువంటి తప్పు. ఇప్పుడు యోధారాజు అంటే దేవుని యొక్క బిడ్డ అని అర్థం. అంటే దేవుడు చెప్పినట్లుగానే చేసేవాడు. ఇశ్రాయేలీల కంటే యోధావారు చాలా పర్ఫెక్ట్గా ఉండేవారు. కానీ ఓ రోజు ఏం జరిగిందంటే అమజ్య ఏదోమీను ఓడించింది అంటే గెలిచింది. గెలిచినప్పుడు ఆటోమేటిక్ ఏమొచ్చిందంటే అహము అనేది వచ్చింది, లేదా గర్వము వచ్చింది, లేదా పొగరు వచ్చింది. ఈ మూడు ఒకటి. ఆయా సందర్భాన్ని బట్టి అది బయటపడుతుంది. అహము, గర్వము, పొగరు. గెలిచిండు కాబట్టి అంటే ఎవరిని లెక్క చేయనటువంటి తను గెలిచిన తర్వాత దేవుడిని మర్చిపోయి ఆ యోధామీయుని యొక్క దేవతల్ని, షేయూరు వారి దేవతల్ని తీసుకొని వచ్చింది. షేయూరు దేవతలు తీసుకొని వచ్చి వాటికి నమస్కారం చేసిండు, వాటికి ధూపం వేసిండు. వెంటనే దేవుడు ఏం చేసిందంటే ఇతన్ని నశింపజేస్తాను అని చెప్పేసింది. అమ్మో, దేవుని చేతిలో అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ యుద్ధంలో చనిపోతాం అని తెలుసుకొని వెంటనే ఇశ్రాయేలు వారితో సంధి చేసుకోవడానికి ఏం చేసిందంటే ఒక వర్తమానాన్ని పంపించింది. ఒక ఆలోచన చేసి మనము ఒకరి ముఖం ఒకరు చూసుకుందాము అని యెహోకు పుట్టినటువంటి యెహో యాహాజు కుమారుడైనటువంటి ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహో యాషు వద్దకి ఒక వర్తమానాన్ని పంపించింది. అంటే దేవుని చేతిలో దేవుడు ఓడిస్తాడు కాబట్టి మీ సైన్యం కూడా కావాలి, మీతో కూడా కలిసి ఉండాలి, ఇప్పుడు మనిద్దరం కలిసి యుద్ధానికి వెళ్దాం, అప్పుడు మేము గెలుస్తాం అనేటటువంటి ఒక ఆలోచన వర్తమానాన్ని పంపించింది. కలుద్దాం అనేటటువంటి ఒక వర్తమానం. ఇప్పుడు 18 వచ్చింది. కాగా ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహోయాషు యోధా రాజు అయిన అమజ్యాకి ఎలాగో తిరుగు వర్తమానము పంపారు. అంటే ఉత్తరానికి ప్రత్యుత్తరం పంపించింది. ఏనేం చేసిందంటే మన ఇద్దరం కలుద్దాం, ఒకరిని చూసుకుంటాను కాబట్టి మనిద్దరం ఒకేలా ఉందాము అని చెప్పినప్పుడు ఇప్పుడు యెహోయాషు ఏం చేస్తారంటే తిరుగు వర్తమానం పంపిస్తాను. ఏమని ఆ వర్తమానం అంటే, నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న ముళ్ళ చెట్టు లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా లెబానోనులో సంచరించే ఒక దుష్ట మృగము ఆ ముళ్ళ చెట్టును తొక్కివేసింది. ఇప్పుడు ఏమో ఒక ఉత్తరం పంపించండి. ఏంటా ఉత్తరంలో అంటే ఒక చిన్న స్టోరీ రాస్తాను. ఏంటా స్టోరీ అంటే, లెబానోనులో ఒక సంఘటన జరిగింది. ఏంటా సంఘటన అంటే, ఒక ముళ్ళ చెట్టు ఉంది, ఒక దేవదారు చెట్టు ఉంది, ఒక దేవదారు లెబానోన్లో ఉన్నటువంటి ముళ్ళ చెట్టు ఒకటి ఉంది, దేవదారు వృక్షం ఒకటి ఉంది.
ఇప్పుడు ముళ్ళ చెట్టు ఏం చేసిందంటే దేవదారు వృక్షానికి ఒక వర్తమానం పంపించింది. ఏంటి ఆ వర్తమానం అంటే, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పిందంట. ఎవరు? ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు దేవదారు రానికి చెప్పిందంట, అయ్యా దేవదారు రాను, మీ కొడుకుకి మా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పిందంట. ఈ లోపల లెబానోనులో ఉన్నటువంటి ఒక దుష్టమృగం వచ్చేసి ఆ ముళ్ళ కంపను మొత్తం నాశనం చేసేసింది, దుగ్గు చేసేసింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే యోధారాజు ముళ్ళ కంప లాంటివాడు అని, ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు దేవదారు రాళ్ళు లాంటివాడు అని. ఇప్పుడు టేకు మొక్కకి పిచ్చి తుమ్మ మొక్కకి ఉన్నటువంటి సంబంధం ఎలాగుండిద్దో అది చెబుతుండు. అంటే మనకు అర్థమయ్యేటటువంటి రోడ్డు అమ్మట పిచ్చిగా మొలిసేటటువంటి పిచ్చి తుమ్మలు ఉంటాయిగా, అవి ఒకవైపు టేకు చెట్లు. ఇప్పుడు ముళ్ళ చెట్టు ఏం చేసిందంటే టేకు చెట్టుని ఒక వర్తమానం పంపించింది. మళ్ళీ మారిపోయితేమో ఏమని పంపించిందంటే, నా కుమార్తెని నీ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నా అని చెప్పింది. ఈ లోపల మళ్ళాంటి వాళ్ళు పోయి పొయ్యిలో పెట్టుకోవడానికి ఆ చెట్లన్నిటిని నరికేసి అవన్నింటినీ వంట చెరుగ్గా తీసుకొచ్చేసారు. ఆ చెట్టు నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే 19వ వచనం, నేను ఏదోమీయులను ఓడించితిని కదా అని నీవు అనుకొనిచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భము లాడునట్లు చేయుచున్నది. ఇంటి యొద్ద నిలిచి ఉండుమో, నువ్వు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట ఎందుకు? నీవును నీతో కూడా యోధా వారిను అపజయం ఎందుకు ముందుట ఎందుకు అని చెప్పేసి. అంటే వీళ్ళిద్దరూ విజయం అందుకోవాలనుకున్నారు. అంటే అందులో ఉన్నటువంటి విషయం మనకు అర్థమైంది ఏంటంటే, విజయం అందుకోవాలనుకున్నారు. నువ్వు నా జోలికి వచ్చినావు అనుకో, నీతో యుద్ధం చేయాల్సి వచ్చిందని ఎవరు హెచ్చరించారు? యెహోయాషి హెచ్చరించింది. ఎవరిని అంటే అమజ్యా. ఈ అమజ్యా యోధారాజుని హెచ్చరించింది. ఏమైనా చేసిందంటే, నా జోలికి వచ్చినావు అనుకో, నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది, నీవు నాశనం అయిపోతావు, నీ జనాలు నాశనం అయిపోతారు, కాబట్టి నువ్వు ఊరుకుండు. ఏదో మీరు మీద గెలుస్తున్నావు అనేటటువంటి ఒక గర్వంతో నా మీదకి రావాలని నువ్వు చూడొద్దు అని చెప్పిండు. అయితే చెప్పిన తర్వాత కూడా వినకుండా ఏం చేసిందంటే ఆయన వీళ్ళ మీదకి రావడం జరిగింది. ఇప్పుడు 20వ వచనం, జనులు ఏదో మీద దేవత యొద్ద విచారణ చేయుచు వచ్చిరి గనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడినట్లు దేవుని ప్రేరేపణ అమజ్య ఆ వర్తమానం అంగీకరింపబోయింది. అంటే ఏదో మీద దేవతకి దండం పెట్టిండు, నమస్కరించిండు, తర్వాత ధూపం వేసిండు. ఆ శాపాన్ని బట్టి వీళ్ళు నాశనం అయిపోతారని చెప్పారు కదా. ఇది అమజ్యకి మరుగై లేదు. అయినప్పటికీ నాశనమునకి ఏం చేసిందంటే ఇశ్రాయేలీలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి వచ్చిండు. వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో యుద్ధం స్టార్ట్ అయిపోయింది. 21వ వచనం, అమజ్య ఆ వర్తమానం అంగీకరింపకపోయేది. ఇశ్రాయేలీల రాజు అయిన యెహోయాషు బయలుదేరగా యోధా దేశమునకు చేరి బెత్షెమెషులో అతడును యోధా రాజు అయిన అమజ్యాయు ఒకరు చూసుకొని యోధా వారు ఇశ్రాయేల్ వారి ఎదుట నిలవలేక ఓడిపోగా ప్రతి వాడును తన గుడారమునకు పారిపోయాను. అప్పుడు ఇశ్రాయేల్ రాజు అయిన యెహోయాషు యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడైన యోధా రాజునైన అమజ్యాను బెత్షెమెషులో పట్టుకొని యెరూషలేమును తీసుకొని వచ్చి యెరూషలేం ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మం వరకు 400 మూరల పొడవున పడగొట్టాను. ఇప్పుడు యుద్ధానికి వచ్చేసింది. ఎవరు వచ్చారు? ఇశ్రాయేల్ రాజే వచ్చేసింది. అమజ్య వర్తమానం పంపించాడు, ఆయన ముందుకు వచ్చిండు. తర్వాత ఇటు నుండి యెహోయాషు బయలుదేరాడు. ఇద్దరు యుద్ధం చేశాడు. యుద్ధంలో అమజ్య ఓడిపోయింది.
తన దగ్గర ఉన్నటువంటి సైన్యం పారిపోయారు, ఓడిపోయి. ఇప్పుడు దొరికిన తర్వాత వాస్తవానికి యాడికి తీసుకెళ్ళాలి? షోమ్రోనికి తీసుకెళ్ళాలి. గెలిచింది ఎవరు? యెహోయాషు. షోమ్రోనికి తీసుకెళ్ళాలి. కానీ తీసుకెళ్లకుండా ఎక్కడ తీసుకెళ్ళిందంటే అతను మరలా యెరూషలేము తీసుకెళ్ళి. యెరూషలేము ఎవరిది అంటే అమజ్యా దగ్గర తీసుకెళ్ళిండు. అక్కడ ఉన్నటువంటి గోడ ఒకటి ఉంది. గోడ ఏం గోడ అంటే ఎఫ్రాయిము గోడ. ఈ ఎఫ్రాయిము గోడను ఏం చేసిందంటే పడగొట్టింది. ఎంత దూరం పడగొట్టిందంటే 400 మూరలు. 400 మూరలు అంటే సుమారుగా 600 అడుగులు. 600 అడుగుల దూరం ఆ గోడను పడేసి ఇంకా ఏం చేసిందంటే 24 వచనం, అతడు దేవుని మందిరములు ఒబేదేదేమునొద్ద నున్న వెండి అంతయు బంగారం అంతయు ఉపకరణములన్నీ రాజు నగరనందు సొమ్మును కుదోబెట్టుబడిన వారిని తీసుకొని షోమ్రోనుకి తిరిగి వెళ్ళి వచ్చిండు. యుద్ధం చేసిండు, గెలిచిండు. రాజును తీసుకొచ్చి అమజ్యాన్ని తీసుకొచ్చి యెరూషలేము తీసుకెళ్ళిండు. అక్కడ ఉన్నటువంటి సుమారు 400 అడుగుల మూరలు ఉన్నటువంటి 400 మూరలు ఉన్నటువంటి అంటే 600 అడుగులు ఉన్నటువంటి గోడను పడేసిండు. దేవుని ఆలయంలో ఉన్నటువంటి అంటే ఒబేదేదేము దగ్గర ఉన్నటువంటి బంగారం అయితే, వెండి అయితే, ఆ మందసం దగ్గర ఉన్నటువంటి ప్రతి సామాన్ను తీసుకొని షోమ్రోనుకి వెళ్ళిపోయాడు. అదే కాదు, కుదో పెట్టబడిన వారిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే బానిసలు కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ తీసుకొని షోమ్రోను వెళ్ళిపోవడం జరిగింది. అంటే యుద్ధం అంత బలంగా జరిగిపోయింది. కాబట్టి ఈ విధంగా యుద్ధం చేసింది. ఇప్పుడు యెహోయాషు జీవితంలో చెప్పుకోదగినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే ఈ 2 సందర్భాలు తప్ప మరేమీ లేవు. ఒకటి సిరియా రాజుతో యుద్ధం, రెండోది అమజ్యాతో యుద్ధం. ఈ 2 యుద్ధాలు మాత్రమే చేసిండు. చేసి చనిపోయింది. తర్వాత చనిపోయింది. ఇప్పుడు చివరి పాయింట్ ఏంటంటే యెహోయాషు మరణం. 6వ విషయం ఏంటంటే మరణం. ఈయన గురించి 2 చాట్లు రాయడం జరిగింది మరణం గురించి. మీరు మొదటి రాజుల గ్రంథం దగ్గరకు రాగలిగితే, 2వ రాజుల గ్రంథం దగ్గర రాగలిగితే అక్కడ 13వ అధ్యాయము 13వ వచనంలో ఉందండి. ఏమనుందంటే యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యెరోబాము అతని సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతి పెట్టబడెను. అంటే ఇతను చనిపోయింది. యెహోయాషు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు యెరోబాము రాజయ్యాడు. ఇతని పార్థివ దేహాన్ని ఏం చేశారంటే వాళ్ళ ఆచారం ప్రకారం షోమ్రోనులో సమాధుల దొడ్డు ఉంది. ఆ సమాధుల దొడ్లో వాళ్ళ తండ్రి గారి సమాధి ఉంది, వాళ్ళ తాతగారి సమాధి ఉంది, వాళ్ళ ముత్తాత గారి సమాధి ఉంది, వాళ్ళ పితడైనటువంటి నింషి సమాధి కూడా ఉంది. ఆ సమాధుల దగ్గరే ఇతనికి సమాధి కార్యక్రమాన్ని చేశారు. ఇంకా తర్వాత 14వ వచనాన్ని మనం ఆలోచించాలి. 14వ అధ్యాయము అక్కడ కూడా ఈ విషయం ఉండేది. 14వ అధ్యాయము 16వ వచనం. 14వ అధ్యాయం 16వ వచనం. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెరోబాము అతనికి మారుగా రాజయ్యాడు. సేమ్ అదే విషయం 2 సార్లు రాయడం జరిగింది. సరే, ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే యెహోయాషు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే ఒకటి దేవుని సేవకుల్ని ఏం చేసిందంటే గౌరవించింది. ఎలా చెప్పగలవు గౌరవించిందని అంటే ఏం ఉండేటటువంటి మంచి విషయాలు నేను చెబుతాను, చెడు విషయాలు కాదు. మంచి విషయాలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని సేవకుల్ని గౌరవించండి. మీరు 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదివినప్పుడు
దైవజనుడైనటువంటి ఎలీషా మరణకరమైనటువంటి రోగము చేత పీడింపబడి చనిపోవటానికి దగ్గరగా ఉన్నప్పుడు అతనిని చూచి కన్నీరు విడిచి ఏడ్చిండు ఆయన. అంటే అంతగా ప్రేమించిండు, గౌరవించిండు, అంటే ఆయన మాటకు లోబడిండు. అంటే ఎలీషా చెప్పినటువంటి మాటలని గౌరవించిండు, లోబడిండు, అతను చెప్పినటువంటి ప్రతి విషయం చేసిండు. సరే 5-6 సార్లు కొట్టాలి, నువ్వు ముమ్మారు మాత్రం కొట్టమంటే బాణం పట్టుకోమంటే బాణం పట్టుకోండు, వింటిని పట్టుకోమంటే వింటే పట్టుకోండు, కిటికీని ఓపెన్ చేయమంటే కిటికీని ఓపెన్ చేసిండు, ఆ కిటికీలో నుండి బాణం వేయమంటే బాణం వేసిండు, భూమి మీద కొట్టమంటే కొట్టిండు. ఎన్నిసార్లు కొట్టాలో చెప్పలేదు కాబట్టి 3 సార్లే కొట్టేసిండు. అంటే ఓవరాల్గా ఏంటంటే సేవకుని గౌరవించాడు, ఆయన చెప్పినట్లుగా విండు, ఆయన చెప్పిందే చేసిండు. నిజంగా మనం కూడా మన సేవకుని చెప్పింది చేస్తామా అంటే పొరపాటును కూడా చెయ్యం ఖచ్చితంగా. అది మనకు తెలుసు, ఏదో ప్రసంగాల్లో వచ్చింది కాబట్టి చెబుతాను, కానీ మనకు కూడా తెలుసు, మనం వినమని. ఆయన చెప్పింది మనం ఏ రోజు చేసినా చెయ్యం సాధారణంగా. ఎక్కడే కాదు ఎక్కడైనా చేయరు. ఇప్పుడు యెహోయాషు చేసిందంటే సేవకుడు చెప్పినట్టు చేసింది, ఆయనకు ఉపయోగం కాబట్టి చేసింది. ఇప్పుడు సేవకుడు మనకి సేవకులు చెప్పారంట, మనం ఎందుకు చేద్దాం? మనకేంటి ఉపయోగం? మనకేమైనా ఉపయోగం ఉందా? ఎలీషా చెప్పినట్టు యెహోయాషు ఎందుకు చేసిందంటే వాళ్ళ రథాలు పెరుగుతాయి, వాళ్ళ రౌతులు పెరుగుతాయి, అతని ఆస్తి పెరిగిద్ది, అతని సైన్యం బలపడిద్ది, అతని జీవితం సుఖంగా ఉండిద్ది. ఇప్పుడు సేవకులు చెప్పినట్టుగా మనం విన్నాం అనుకో, ఏమొచ్చింది? మనకేం ఒరగదు, మనకేమైనా ఒరిగిద్ది అంటే ఏం ఒరగదు. అందుకే మనం ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పే వాళ్ళు చెబుతూనే ఉంటారు, మనం మనం చేస్తూనే ఉంటాం. కానీ యెహోయాషు మాత్రం అలా లేదు. సేవకుడు చెప్పిన వాస్తవానికి అమజ్యా చేయాల్సినటువంటి పనులన్నీ ఏం చేయాలి? ఎందుకంటే తన పితడైనటువంటి నెబాతు కుమారుడైన యెరోబాము చేసినటువంటి పాపాన్ని ఇతను విడిచిపెట్టలేదు. కానీ ఇతనిలో భక్తిని చేస్తే ఇతను ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి ఎలీషా ప్రవక్త యొద్దకు వచ్చింది. అమజ్యాలు వచ్చినట్లేదు, ఏదో మీద ఓడించిండు, అక్కడ ఉన్నటువంటి షేర్ దేవతలు తీసుకొచ్చి వాటికే దండాలు పెట్టిండు, వాటికే నైవేద్యాలు ఇచ్చిండు, వాటికే పూజ చేసిండు, వాటిని అనుసరించండు. ఇక్కడ రివర్స్ అయిపోయింది. అసలు చేయాల్సింది ఇతను చేయాలి అవన్నీ, కానీ ఏం చేసిందంటే వీళ్ళ తండ్రి జీవితంలో కానీ వీళ్ళ తాత జీవితంలో కానీ ఎలీషా చేసినటువంటి మంచి కార్యాలని ఇతను గుర్తించి అతని కోసం వెలుగెత్తేటి చేసింది. కాబట్టి మనం కూడా ఏంటంటే సేవకులు చెప్పినటువంటి ప్రతి మాట మనం వినాలి, ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి, లేకపోతే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. కాబట్టి సేవకులు చెప్పినట్లుగానే చేయాలి. ఆ చెప్పినప్పుడు మన జీవితాలు మారుతాయి, కానీ మనకు అర్థం కాదు. మారుతాయి ఖచ్చితంగా. సేవకులు ఏదైతే మనం చెప్పారో దాని ప్రకారం మనం జీవిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళ జీవితాలు దీవించబడతాయి, వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడుతుంటాయి, వాళ్ళ జీవితాలు వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే దేవుడి సేవకుల్ని గౌరవించాలి, అది ఎవరైనా సరే. ఎందుకంటే వాడు దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులు వాళ్ళు. అంటే దేవుని మాటల్ని మనకి చెప్పేటటువంటి వాళ్ళు, మన విన్నపాలను దేవునికి చేరవేసేవాళ్ళు, మన దేవుని నుండి వచ్చేటటువంటి ప్రతి సహాయానికి కారణం ఎవరు అంటే సేవకుడు అనేది మర్చిపోకూడదు. ఇక రెండోది ఏంటంటే తన తండ్రి కోల్పోయినటువంటి పట్టణాలని తిరిగి సాధించిండు. అంటే ఏదైతే కోల్పోయిందో దాన్ని తిరిగి సాధించే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మనం కూడా ఏంటంటే మన విశ్వాసం అవ్వచ్చు, లేదా మన ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, మన కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, లేదా మన విద్యా పరిస్థితులు అవ్వచ్చు, మన సామాజిక పరిస్థితులు అవ్వచ్చు, ఏదైనా సరే
యెహోయాషు ఎలాగైతే కోల్పోయిన వాటిని సాధించిందో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే కోల్పోయిన వాటిని సాధించాలి. నేను ఎలా సాధించాను అంటే 13వ అధ్యాయము 25వ వచనంలో, 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనంలో, 13వ అధ్యాయం 25వ వచనంలో చివరిలో ఉంది. తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతన్ని ముమ్మారు ఓడించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకుంది. అంటే వాళ్ళ నాన్న ఏదైతే మిస్ అయిందో దాన్ని ఇతను సాధించాడు. దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే, యవనస్తులైతే ఎవరైతే ఉన్నారు, ఎవరు లేరులే కానీ చెప్పాలి కాబట్టి చెబుతున్నా, యవనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే, తన తండ్రి ఏదైతే సాధించలేకపోయిందో, తన తండ్రి ఏదైతే కోల్పోయిందో దాన్ని వాళ్ళ పిల్లలు సాధించాలి. ఎందుకంటే యెహోయాషు అలానే చేసింది. తన తండ్రి కోల్పోయినటువంటి పట్టణాలను మరలా సాధించాడు. ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన తల్లిదండ్రులు చేయలేనటువంటి, వాళ్ళు సాధించలేనటువంటి మనం సాధించాలి. కానీ చాలా మంది అలా ఉండట్లేదు. ఎలా ఉంటున్నారంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగైతే ఉంటున్నారో అలానే ఉంటున్నారు. వాళ్ళు ఏదైతే కోల్పోయారో అయ్యే వీళ్ళు కూడా కోల్పోతున్నారు. అది జీవితమైనా సరే, ఆర్థిక పరిస్థితులైనా సరే, లేదా ఆరోగ్యమైనా సరే, లేకపోతే చదువు అయినా సరే, పలుకుబడి అయినా సరే, ఏదైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు సాధించలేంది తన పిల్లలు ఏం చేయాలంటే సాధించాలి అనేది ఈయన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఇక మూడోది ఏంటంటే, యోధారాజుని హెచ్చరించాడు. హెచ్చరించడానికి కారణం ఏంటంటే అతని మేలును కోరుకొని. మీరు 2 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదివినప్పుడు, 2 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనాన్ని, నువ్వు ఏదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరమునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నువ్వు అతిశయపడు. నువ్వు మాత్రము గాక నీతో కూడా యోధావారును కూలినట్లుగా నీవెందుకు అపాయములు దిగుదు అని చెప్పింది. అయ్యా, అపాయంలో ఉన్నావు, నువ్వు అపాయంలో దిగొద్దు, నువ్వు సేఫ్ జోన్లో ఉండు అని చెప్పిండు. అంటే వాళ్ళ మేలు కోరుకోండు, హెచ్చరించిండు, యుద్ధానికి రావద్దని చెప్పిండు. ఎందుకంటే వీళ్ళకి సామర్థ్యం లేక కాదు, వీళ్ళకి యుద్ధం చేసేటటువంటి నైపుణ్యం లేక కాదు, వాళ్ళ క్షేమాన్ని కోరుకోరు. అంటే పొరుగునున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి అమధ్య ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. ఇప్పుడు మన కుటుంబమే కాదు, ఇరుగు పొరుగు కుటుంబాలు కూడా బాగుండాలి అనుకోవాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు మన దగ్గరికి రాకపోయినా సరే మనం ఏం చేయాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకు వాక్యాన్ని చెప్పాలి, మనం సంఘం వైపు నడిపించాలి. ఎందుకు మన సంఘం వైపు నడిపించాలి అంటే, ఇది క్రీస్తు ప్రభు సంఘం కాబట్టి. ఎత్తబడేటటువంటి గుంపులో ఈ సంఘం ఉండింది కాబట్టి, ఇది క్రీస్తుని కలిగినటువంటి సంఘం కాబట్టి, ఎందరైతే తను అంగీకరిస్తారో వారందరినీ క్రీస్తు అంగీకరిస్తాడు కాబట్టి, తన ప్రజలైనటువంటి వాళ్ళని తన తండ్రి దగ్గరికి ఒక రాజ్యంగా తండ్రి చేతికి అప్పగించేది క్రీస్తు సంఘం కాబట్టి, అందుకే సంఘాన్ని నడిపించాలి. క్రీస్తు సంఘం ఎక్కడైతే ఉందో అక్కడే నడిపించాలి. మనం ఎవరైనా సరే, మన చుట్టాలైనా బంధువులైనా సరే, మనం ఏం చేయాలి అంటే వాళ్ళకు వాక్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళని క్రీస్తు సంఘం వైపు దగ్గరికి వెళ్ళమని చెప్పాలి. కానీ అక్కడ అసలు బాగోదు, నేను ఆల్రెడీ అనుభవిస్తున్నా, సారం లేనటువంటి సంఘం అది, కాబట్టి నువ్వు ఇలాంటి సంఘం దగ్గరికి, అలాంటి సంఘం దగ్గరికి వెళ్ళమని చెప్పేటటువంటి పరిస్థితులు మనం ఉండదు. అలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రీస్తు సంఘానికి వచ్చి వేరే చోటకి వెళ్ళమని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎత్తబడేటటువంటి సంఘం ఇది, బండ మీద కట్టబడినటువంటి సంఘం ఇది. ఈ సంఘం కోసమే యేసుక్రీస్తు రక్తాన్ని ఇచ్చింది, అంతేగాని వేరే ఎవరి కోసం తన రక్తాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చిండు అంటే తన సంఘంలో ఉండే వాళ్ళ కోసం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను, వచ్చింది కాబట్టి చెబుతాను. మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కోసమే ఆ ఇంటి యజమాని కష్టపడతారు, అంతేగాని చుట్టుపక్కల నాలుగిళ్ళు ఉన్నటువంటి వాళ్ళ కోసం కూడా ఒక ఇంటి యజమాని కష్టపడతారంటే కష్టపడతారు.
ఒకవేళ ఈయన కష్టపడి తీసుకొచ్చి వాళ్ళ భార్యకి ఇచ్చి వాళ్ళ భార్య వండి అందరు క్యారీలు కట్టి పంపిస్తుంది అనుకోండి, ఏమంటాడు? సొమ్ము ఎవరిది? ఇంటి యజమానిది. ఆ సొమ్ము ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి, అది వాళ్ళు మాత్రమే అడవించాలి. అంతేగాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి ఇస్తే ఏం చేస్తాడు? ఇక తర్వాత ఇవ్వడక ఆయన తెచ్చుకుంటాడు, ఆయన దగ్గర పెట్టుకుంటాడు. అవసరం అయితే నీకు ఆకలి అవుతుందా, ఇంకో నీ వరకు అన్నం అని పెట్టేసి మిగిలిన మొత్తం సదిరేస్తాడు లోపల. ఎందుకు అంటే తన కష్టం వాళ్ళే అనుభవించాలి, అంతేగాని అందరికీ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఆ కుటుంబంలో వ్యక్తి ఎలాగైతే ఇష్టపడుతుండో దేవుడు కూడా అలానే తను స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఎవరి కోసం అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళ కోసం, అంతేగాని ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ అయ్యా నీ నామంలోనే ప్రార్థన చేసింది కదా, నీ నామంలోనే బాప్తిసం పొందింది కదా, నీ నామంలోనే నేను ప్రార్థన చేస్తాను కదా, ఇంకో ఈ స్వస్థత కూడా నీ వల్లేగా జరిగింది అని చెప్పినా సరే వాళ్ళని దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన ఒక సంఘాన్ని కొనుక్కోండి. ఎలా కొనుక్కోండి అంటే ఒక కోటి ఇచ్చి కాదు, అరకోటి ఇచ్చి కాదు, లేదా 50 లక్షలు ఇచ్చి 10 లక్షలు ఇచ్చి 10 లక్షలు ఇచ్చి అసలు డబ్బులు ఏమీ కాదు, విలువ కట్టనటువంటి రక్తాన్ని ఇచ్చి కొనుక్కోండి. అది అందరికీ అంటే అందరికి దేవుడు ఇవ్వటానికి ఇష్టపడాడు. ఆయన తన నామాన్ని ఎవరికి ఇవ్వటానికి లేదా ఆయన మహిమని ఎవరికి ఇవ్వటానికి ఇష్టపడినటువంటి దేవుడు. ఆయనకు మాత్రమే దక్కించాల్సినటువంటి మహిమ, ఆయనకు రావాల్సినటువంటి మహిమ, ఆయనకి చెందవలసినటువంటి మహిమ, దానికోసం మాత్రమే దేవుడు ఏదైనా చేయడానికి ఇష్టపడుతుంటాడు. అలాంటి సంఘంలో కాకుండా మిగిలినటువంటి సంఘాలు అయితే అవి ఎత్తబడవు. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో కూడా పదే పదే చదివేటటువంటి ఏంటంటే వాడు ప్రార్థన చేశారు. అప్పుడు పరలోకంలోని లేదా దేవుని ఎదుట తీర్పుదప్పుడు అయ్యా నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టినా, అప్పుడు ఏం చేసాను? నీ నామే కదా, యేసు నామమున దెయ్యాలు వెళ్ళగొట్టినా అని ప్రార్థన చేశారు. వాళ్ళు కూడా దేవుడు ఏమంటాడు? అక్రమం చేయవాళ్ళారా అంటాడు. మీరు క్రమం లేదు అంటాడు. ఏంటి క్రమం లేదంటే సంఘంలో లేదు. సంఘము క్రీస్తు యొక్క వధువు, సంఘము క్రీస్తుకి ప్రదానం చేయబడినటువంటి, పెళ్లి చేయబడినటువంటి, అంటే క్రీస్తు సంఘానికి శిరస్సు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏక శరీరం, అంటే క్రీస్తు ఈ సంఘము ఒకటే శరీరం. అంతేగాని ఈ క్రీస్తుకి వేరే శిరస్సును పెట్టమనుకోరు. శిరస్సు అంటే పేరు, అధికారం. అంటే ఇంకా నేను చెప్పాలి ఏమని చెబుతానంటే, ఇప్పుడు నా మొండానికి వేరే తల తీసుకొచ్చారంట. ఇప్పుడు ఈ మొండెము రైల్వే ట్రాక్ మీద దొరికింది. ఈ తల ప్లేస్లో వేరే వాళ్ళ తల పెట్టిన అనుకో, మనం ఏమనుకుంటాం? వేరే వాళ్ళు అనుకున్నాం. తలను బట్టి మనం ఏం చేస్తాం అంటే ఆ మొండాన్ని కనిపెడతాం. ఇప్పుడు మొండెము సంఘం అయితే తల క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు తలను తీసుకొస్తే ఆ మొండెము క్రీస్తుదో వేరే వాళ్ళదో అర్థమైపోయింది. నేను చెప్పేది అర్థమైందో కాలేదండి? ఇప్పుడు వేరే వాళ్ళ తల తీసుకొచ్చినాం అనుకోండి, ఆ తల తీసుకురాంగిలోని ఆ తలకున్నటువంటి పేరును బట్టే, ఇప్పుడు ఇంకా పిన్ పాయింట్ చెప్పాలంటే ఈ సంఘము అంటే ఈ శరీరం మనం పెట్టుకున్నటువంటి పేరు ఈ తలకు మాత్రమే. ఈ తల తీసి వేరే తల పెడితే ఈ మొండానికి వేరే పేరు వచ్చి చేరింది. అలానే క్రీస్తు తల తీసేసి నా పేరు పెట్టుకున్నారనుకోండి, హరి సంఘము లేదా కృష్ణ సంఘము అని పెట్టుకున్నాం అనుకోండి, అది ఒక మత్స్యాక అయిపోయింది. అది మనుషులు కలిగించినటువంటి, అందులో కూడా వాయిద్యాలు వాయించకపోయినా సరే, లేదా అందులో కూడా వాక్యానుసారంగా ప్రసంగాలు వచ్చినా సరే, అందులో కూడా ప్రతి ఆదివారం ప్రభుత్వం తీసుకున్నా సరే, ఎందుకంటే పేరును బట్టే ఆ గుంపుని. అందుకనే నీతిమంతులు అనీతిమంతులు వాళ్ళని ఏమన్నారంటే మేకలు గొర్రెలు అని చెప్పేశారు. అంటే ఆ పేరును బట్టే ఆ సంఘానికి తీర్పు ఉండేది. కాబట్టి నేనేం చెబుతానంటే అనేక మంది మేలు పొందాలి అంటే వాళ్ళని క్రీస్తు ప్రభు సంఘానికి నడిపించాలి. అది ఏ ఊళ్ళోనైనా సరే. ఇప్పుడు నేను అక్కడ పనిచేస్తున్నాను అనుకో, మా ఊళ్ళో, అక్కడ మళ్ళీ సంఘాన్ని పెట్టను. నేను పనిచేసినటువంటి వాళ్ళందరినీ ఏం చేస్తానంటే కుమార్ గారి దగ్గరికి పంపించారు. ఎందుకు అంటే అది క్రీస్తు ప్రభు సంఘం కాబట్టి. ఒకళ్ళు ఇక్కడ పనిచేస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వీర సంఘ దగ్గర
పరిచయం చేస్తాను. అంతేగాని నాకు 10 మంది తెలిసారని నేను పోయి అక్కడ పెట్టను పొరపాటుగా. ఒకవేళ నేను వేరే ఊళ్ళో చేసిన అక్కడ ఒక క్రీస్తు ప్రభు సంఘం ఉంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేస్తానంటే అక్కడ జాయిన్ చేయాలి. అంతేగాని నాకు కూడా 10 మంది ఉన్నారని వాళ్ళ ఎదురుకి ఇంకో ఇల్లు వేయాలి. ఎక్కడ ఎవరు లేరు అనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే అక్కడ స్టార్ట్ చేస్తాయి అంతే. ఇప్పుడు నేనేం చెబుతానంటే అనేక మందికి మేలు చెప్పాలి, వాళ్ళందరినీ జీవంలోకి నడిపించాలి. మనం ఎవరి ద్వారా అంటే యెహోయాషు ద్వారా జరిగినటువంటి వాళ్ళందరినీ హెచ్చరించింది. ఎందుకంటే వాళ్ళు మేలు పొందాలని. కానీ వాళ్ళు ఏం చేశారంటే హెచ్చరిక ఉండలేదు. యేసుక్రీస్తు శిష్యులు కూడా అడిగారు, అయ్యా మేము వాక్యం చెబుతున్నాం కదా, మరి వీళ్ళందరూ వినకపోతే ఏంటి పరిస్థితి అంటే నీ పాదాలకు ఉన్నటువంటి ధూళిపయ్యా, ఈ ధూళే ఆ రోజు సాక్ష్యం చెప్పేది. అయ్యా మేము వాక్యం వినలేదు, మా కాడికి ఎవరు వాక్యం చెప్పలేదు అంటానికి అవకాశం లేదు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి డోర్ టు డోరు వాక్యాన్ని ప్రకటించాలి, ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించాలి. కాబట్టి ప్రకటించాల్సినటువంటి భారం మన మీద. ఎందుకంటే వాళ్ళని హెచ్చరించాలి. అంతేగాని వాళ్ళని బుజ్జగించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు హెచ్చరించండు, ఈ హెచ్చరిక లోపం లేదు. ఏం జరిగిందంటే నష్టాన్ని చూశారు. తర్వాత ఇంకేం జరిగిందంటే ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెంది వీళ్ళ రాజ్యం ఎలా అభివృద్ధి చెందినాయి అంటే 14 మరి యెహోవా మందిరమునందును రాజనగరనందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులు పట్టణముల్లో కుదవ పెట్టబడిన వారిని తీసుకొని సోమ్రోనికి వచ్చాను. అంటే యుద్ధానికి వెళ్ళిండు, యుద్ధంలో గెలిచిండు, అక్కడ ఉన్నటువంటి డబ్బులన్నింటినీ తీసుకొని ఆర్థికంగా బలపడింది. అంటే దీని ద్వారా మనం ఏంటంటే మన కుటుంబాన్ని మనమే సంరక్షించుకోవాలి, మన కుటుంబాన్ని మనమే పోషించుకోవాలి, మన కుటుంబం కోసం మనం కష్టపడి పనిచేయాలి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు సైనిక బలాన్ని కూడా పెంచుకున్నాం. సైనిక బలాన్ని ఒకసారి 13 అధ్యాయం 7 చదువుతాం. తర్వాత 14 అధ్యాయం 12 చదువుతాం. 13 అధ్యాయం 7 రౌతులలో 50 మంది, రథములలో 10 కాల్బలంలో 10,000 మంది మాత్రమే యెహోయాహాజుకి మిగిలారు. అంటే యెహోయాహాజుకి సైన్యం ఎంతమంది ఉన్నారంటే, ఒకటి నడుచుకుంటూ యుద్ధం చేసేవాళ్ళు 10,000 మంది ఉన్నారు. రథాల మీద వెళ్ళేవాళ్ళు 10,000 మంది, 10 మందే ఉన్నారు. రౌతుల మీద అంటే గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 50 మంది, 50 మంది మాత్రమే ఉన్నారు. 50 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈయన సైన్యం వాళ్ళ కొడుకు దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే సైన్య బలం పెరిగింది. ఎలా చెప్పగలం అంటే 12 వచ్చింది చూడండి, 14 అధ్యాయం 12. ఇశ్రాయేలు వారు యోధా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయం ఉంది. అందరూ తమ తమ గుడారాలకు ఏం చేశారంటే పారిపోయారు. 10,000 మంది కాల్బలము, 50 మంది రౌతులు, 10 మాత్రమే రథాలు ఉన్నాయి అనుకోండి. యోధా వారు పారిపోవడానికి అవకాశం ఉందా? లేదు. వాళ్ళందరూ యోధా వారు పారిపోవడానికి కారణం ఏంటంటే ఈయన దగ్గర సైనిక బలం పెరిగింది. ఇప్పుడు మనం కూడా ఏంటంటే మన కుటుంబంలో అందరూ బలపడాలి. ఎలా బలపడాలి? ఆర్థికంగా బలపడాలి, విద్యపరంగా బలపడాలి, సామాజికంగా బలపడాలి, చదువులో బలపడాలి. బాగా చదవాలి మన పిల్లలు. చదువు లేకపోతే బలపడలేదు. తర్వాత కుటుంబంలో మనం బాగా ఉండాలి అంటే మంచిగా బ్రతకాలి, మంచి జీవితాన్ని కలిగి ఉండాలి. లేదనుకో మన జీవితం మధ్యలోనే నశించిపోవడానికి అవకాశం ఉంది. పూర్తి కాలాన్ని జీవించేటటువంటి జీవితాన్ని ఉండలేం మనం. ఇప్పుడు మంచిగా చదువుకున్నాం, మంచిగా బ్రతుకుతున్నాం, మంచిగా మన కుటుంబం ఉందనుకోండి, మనం త్వరగా చనిపోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మా ఊళ్ళోని నిన్న ఒక అబ్బాయి ఉరేసుకొని అంటే నాకంటే చిన్న అబ్బాయి. ఎందుకు అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేదు, ఆరోగ్య పరిస్థితులు బాగలేదు, కుటుంబ పరిస్థితులు బాగలేదు. ఆరోగ్యం అంటే ఏదో బలమైన ఆరోగ్యం కాదు, కానీ తాగి తమ జీవితాన్ని పాడు చేసుకుంటారు. నిన్న తాగి వచ్చిందంట, వాళ్ళ అమ్మను వాళ్ళ భార్యని కొట్టిండు, లోపలికి వెళ్ళిండు, తలుపేసుకుంటూ. తాగిండుగా, అన్నం తిండగా, పండుకునేమో అనుకున్నారు. ఓ 10 నిమిషాలు అయిన తర్వాత ఫ్యాన్ వేసుకోలేదే అని తలుపు తీస్తే ఫ్యాన్కి ఎలర్బండి.
ఈ లోపల అటు ఇటు అని కలిసికొచ్చి చూసేసరికి చనిపోయింది. ఈరోజు సమాధి కార్యక్రమం. జీవితం అంటే ఎన్ని సంవత్సరాలు? 30 కూడా ఉండవు ఆ పిల్లలు, ఇద్దరు పిల్లలు. అంటే నేనేం చెబుతానంటే మన కుటుంబ పరిస్థితులు, మన సామాజిక పరిస్థితులు, మన బలంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవునిలో ఉండాలి, దేవుని భయం ఉండాలి. దేవుళ్ళు లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తుంటాం, ఇష్టం వచ్చినట్టుగా మన ప్రవర్తన ఉంటాయి, మన జీవితాలు ముందే ముగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేలుకరమైనటువంటి మార్గం ఏదని తెలుసుకోవాలి. అది చెప్పినా అర్థం కాలేదనుకో కుటుంబానికి అలానే పతనం అయిపోతాయి. దేవుని మాటలు వినబడుతూనే ఉంటే ఆ మాటలకు లోబడినటువంటి ప్రజలు ఉంటారు, తమ కుటుంబాలను పాడు చేసుకునేటటువంటి కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు ఆ కుటుంబంలో చూస్తే వాళ్ళ ఇంట్లో మగదిక్కు లేరు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చనిపోయాడు, వాళ్ళ పెద్దన్న యాక్సిడెంట్గా చనిపోయాడు, వాళ్ళ చిన్నాన్నను వేరే వాళ్ళు చంపేసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి బావికి ఎలా తీశారు. ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది, ఇప్పుడు వాళ్ళ భార్య మాత్రం, ఎవరు లేరు ఆ ఇంటికి. అంటే కుటుంబాన్ని అలా విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి స్థితిలో వాళ్ళకి చెప్పేటటువంటి వాళ్ళు లేరు. చర్చికి వెళ్తారు, అయినా సరే సగం మంది చర్చి, సగం మంది లోకం. అలా ఉంటే సరిపోదు. కుటుంబం మొత్తం లోకంలో ఉండకూడదు, దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవుని మాటలు వినాలి, భర్త వినాలి, భార్య వినాలి, పిల్లలు వినాలి. అప్పుడు ఆ కుటుంబం ఏమైందంటే ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం అయింది. సగం మంది చర్చికి, సగం మంది బయట అనుకో అది ఆరోగ్యకరమైనటువంటి కుటుంబంగా ఉండదు. ఆ జీవితాల మధ్యలోనే అయిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి యెహోయాషు ద్వారా ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనల్ని బలపరచడానికి ఉంటాయి. కాబట్టి ఇటు మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాను.